హాయ్ ఎవ్రీవన్, 10వ తరగతి బయాలజీలో భాగంగా ఈరోజు మనం రెస్పిరేషన్కి సంబంధించినటువంటి రెస్పిరేషన్ అనే టాపిక్కి సంబంధించినటువంటి 2 ఎక్స్పెరిమెంట్స్ని మనం నేర్చుకోబోతున్నాం. 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు బయాలజికల్ సైన్స్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక 8 మార్కుల ప్రశ్నగా ఎక్స్పెరిమెంట్ అనేది వస్తుంది. ఆ వచ్చేటువంటి 8 మార్కుల ప్రశ్న, ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ప్రశ్న ఈ న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ అనే ఈ 2 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఈ 2 టాపిక్స్ నుంచి మనకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ 5 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే మనం 3 ఎక్స్పెరిమెంట్లు చెప్పుకొని ఉన్నాం. ఈరోజు మనం ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్. ఈ 5 ఎక్స్పెరిమెంట్స్ని కానీ నేర్చుకుంటే మనం గన్ షాట్గా ఖచ్చితంగా 8 మార్కులు తెచ్చుకున్నట్టే. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ బుక్లో రెస్పిరేషన్ అనే టాపిక్ స్టార్ట్ అవడంతో మనకు ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. అది 5.4 అనే ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. ఈ యాక్టివిటీని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎగ్జామ్లో పదే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ కూడా టెక్స్ట్ బుక్లో మనకు కనిపిస్తుంది. ఆ డయాగ్రామ్ని చూస్తే మనకు యాక్టివిటీ ఏంటనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి యాక్టివిటీని కానీ చూసినట్లయితే టేక్ సమ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లైమ్ వాటర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో ఫ్రెష్గా తయారు చేసినటువంటి లైమ్ వాటర్, సున్నపు నీటిని తీసుకోవాలి. బ్లో ఎయిర్ త్రూ దిస్ లైమ్ వాటర్. నోటితో ఆ లైమ్ వాటర్లోకి గాలిని ఊదాలి. నోట్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ ద లైమ్ వాటర్ టు టర్న్ మిల్కీ. ఇక్కడ ఆ సున్నపు నీరు తెల్లగా పాలవలే మారడానికి ఎంత సమయం పట్టిందో చూడమన్నాడు. అలాగే యూజ్ ఏ సిరంజ్ ఆర్ పిచికారీ టు పాస్ ఎయిర్ త్రూ సమ్ ఫ్రెష్ లైమ్ వాటర్ టేకెన్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఇటువంటి ఫ్రెష్గా తయారు చేసినటువంటి సున్నపు నీటిని తీసుకొని ఈసారి నోటితో కాకుండా సిరంజితో గాలిని ఆ సున్నపు నీటిలోకి పంపించమంటున్నాడు. ఇక్కడ 2 టెస్ట్ ట్యూబుల్లో సున్నపు నీరు తీసుకున్నారు. ఒక టెస్ట్ ట్యూబ్లోకి నోటి ద్వారా గాలిని పంపించాడు, ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి సిరంజి ద్వారా గాలిని పంపించారు. ఇక్కడ నోటి ద్వారా పంపించాము అంటే అది మన ఎక్స్హీల్డ్ ఎయిర్ అని, అంటే మనం ఉచ్ఛ్వసించే గాలిని ఒక టెస్ట్ ట్యూబ్లోకి పంపించాం. ప్రకృతిలో ఉండే గాలిని, అంటే వాతావరణంలో ఉండే గాలిని ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి పంపించాం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుందో ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న సున్నపు నీరు తొందరగా పాలవలే మారుతుంది. అంటే ఇక్కడ నోటితో మనం ఏ టెస్ట్ ట్యూబ్లోకి అయితే గాలిని నింపామో ఆ లైమ్ వాటర్ తొందరగా తెల్లగా పాలవలే మారుతుంది. సో దీన్ని బట్టి మనకు ఇచ్చేటువంటి క్వశ్చన్ ఏంటనేది మనం అర్థం చేసుకోగలం. అంటే డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ దట్ వీ బ్రీత్ అవుట్. అంటే ఇక్కడ మనం విడిచే గాలికి అలాగే వాతావరణంలో ఉండే గాలికి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతంలో వ్యత్యాసానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ని రాయమని అడుగుతున్నాడు. లేదా ఇదే ప్రశ్న, హౌ డు ప్రూవ్ దట్ ద ఎక్స్హీల్ ఎయిర్ కంటైన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ దెన్ ఇన్ ద ఇన్హీల్ ఎయిర్. పీల్చే గాలి కంటే విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది అని నిరూపించేటువంటి ప్రయోగం. దీన్నే హౌ డూ యూ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ అవుట్ దెన్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ ఇన్. ఇట్లా ప్రశ్న అనేది వస్తుంది. దీనికి మనం ఆన్సర్ ఎలా రాయాలి? ఏదైనా ఎక్స్పెరిమెంట్కి ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ మనం రాయాల్సింది ఎయిమ్ రాయాలి. ఏం రాస్తామో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మరలా కూడా ఇప్పుడు చెప్పుకుంటాం. ఎయిమ్ తర్వాత ఏం రాస్తాం? ఆపరేటర్స్ రాస్తాం. తర్వాత ఏం రాస్తాం? ప్రొసీజర్ రాస్తాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ రాస్తాం అండ్ దెన్ రిజల్ట్ రాస్తాం. ఇట్లా మనం ఒక ఎక్స్పెరిమెంట్ని స్టెప్ బై స్టెప్ ఈ 5 స్టెప్స్లో రాయటం అనేది జరుగుతుంది. అది మనం ఇంతకుముందు వీడియోల్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎయిమ్ ఎలా రాస్తాం? ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్నే మనం ఎత్తి ఎయిమ్గా ఎలా రాస్తున్నాం? టు ప్రూవ్ దట్ దెర్ ఈజ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ అవుట్ దెన్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ ఇన్. అంటే మనం పీల్చే గాలిలో కంటే విడిచే గాలిలో
కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటుంది అని నిరూపించడం అనేది ఎయిమ్ అవుతుంది. దీనికి కావాల్సినటువంటి ఆపరేటర్స్ ఏంటి? ఇందాకే మనం డయాగ్రామ్ చూసాం. ఆ డయాగ్రామ్లో ఉండేటువంటి ఆపరేటర్స్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఏ ఆపరేటర్స్ ఉన్నాయి? లైమ్ వాటర్ ఉంది, టెస్ట్ ట్యూబ్ ఉంది, సిరంజ్ ఉంది. చాలా ఈజీ ఆపరేటర్స్ ఇక్కడ. లైమ్ వాటర్, టెస్ట్ ట్యూబ్, సిరంజ్, మూడు ఆపరేటర్స్ మనకు అక్కడ కనబడుతుంది. ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఆల్రెడీ ఇందాక చదివాం. టేక్ సమ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లైమ్ వాటర్ ఇన్ టూ టెస్ట్ ట్యూబ్స్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? బ్లో ఎయిర్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ ఏ. అంటే టెస్ట్ ట్యూబ్ ఏలోకి గాలిని నోటి ద్వారా పంపిస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఏం చేస్తాం? యూజ్ ఏ సిరంజ్ టు పాస్ ఎయిర్ ఇంటూ టెస్ట్ ట్యూబ్ బి. సిరంజ్ని ఉపయోగించి టెస్ట్ ట్యూబ్ బిలోకి గాలిని పంపిస్తాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నోట్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ ద లైమ్ వాటర్ టు టర్న్ మిల్కీ. ఇక్కడ లైమ్ వాటర్ రెండిట్లో మిల్కీగా తెల్లగా పాలవలే మారడానికి ఎంత టైం పడుతుందో మనం నోట్ చేసుకుంటాం. ఇది ప్రొసీజర్, ఆల్రెడీ చదివాం. ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటి అనేది మనం రాయాలి. టెస్ట్ ట్యూబ్ ఏలో ఏం జరుగుతుంది? లైమ్ వాటర్ క్విక్లీ టర్న్ మిల్కీ వైట్. టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్నటువంటి లైమ్ వాటర్ తొందరగా పాలవలే మారుతుంది. అదే టెస్ట్ ట్యూబ్ బిలో అయితే టెస్ట్ ట్యూబ్ బి లైమ్ వాటర్ స్లోలీ టర్న్ మిల్కీ వైట్. ఈజీగా అబ్జర్వేషన్ కూడా మనం రాసేయచ్చు. రిజల్ట్ ఏం చెప్తాం? ప్రూవ్ దట్ దెర్ ఈజ్ మోర్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ అవుట్ దెన్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ ఇన్. ఇది ఎక్స్పెరిమెంట్, ఈజీ ఎక్స్పెరిమెంట్. సింపుల్గా మనం రాయొచ్చు. కొద్దిగా మనసు పెడితే ఈ ఎక్స్పెరిమెంట్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్లో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు చాలామంది దీన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అటెంప్ట్ చేయలేకపోతున్నారు? దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల. అంటే ఎగ్జామ్లో ప్రతిసారి కూడా ఫస్ట్ ఉన్నటువంటి 2 ఎక్స్పెరిమెంట్లే రావాలనే రూల్ లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ని మనం ఆన్సర్ చేయగలగాలి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని నేర్చుకుని ఉండాలి. ఈ 5 ఎక్స్పెరిమెంట్స్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనం వేరే ఎక్స్పెరిమెంట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం రెండవ ఎక్స్పెరిమెంటు 5.5 యాక్టివిటీ ఉంది. రెస్పిరేషన్ లెసన్లో ఈ 2 యాక్టివిటీస్ పక్కపక్కనే ఉన్నాయి, వెంటనే ఉన్నాయి. కాబట్టి వీటిని మనం నేర్చుకోవాలి. 5.5 యాక్టివిటీ ఒకసారి కానీ చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ బుక్లో టేక్ సమ్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ షుగర్ సొల్యూషన్ అండ్ యాడ్ సమ్ ఈస్ట్ టు దిస్. టేక్ దిస్ మిక్చర్ in a test tube fitted with a 1-holed cork. Fit the cork with a blunt glass tube. Dip the free end of the glass tube into a test tube containing freshly prepared lime water. ఇది ప్రొసీజర్ మనకి ఇక్కడ 2 పాయింట్లుగానే కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ అయితే మన టెక్స్ట్ బుక్లో లేదు, కానీ దీనికి సంబంధించిన డయాగ్రామ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈజీ, ఈ ఎక్స్పెరిమెంట్ కూడా వెరీ ఈజీ. ఒకసారి మీరు డయాగ్రామ్ను కానీ చూసినట్లయితే ఇక్కడ కూడా 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ దానికి దీనికి. 2 టెస్ట్ ట్యూబ్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 2 టెస్ట్ ట్యూబ్స్ కనబడుతున్నాయి. 1 హోల్ కార్క్ అంటే ఇది, అంటే ఒంటి రంధ్రపు రబ్బర్ బేడ 1 హోల్ కార్క్ ఇది. అలాగే బెంట్ గ్లాస్ ట్యూబ్, అంటే ఇక్కడ బెండ్ అయి ఉన్నటువంటి గ్లాస్ ట్యూబ్ ఇది. గ్లాస్ ట్యూబ్ 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం, ఒక రబ్బర్ కార్క్ తీసుకున్నాం, బెంట్ గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకోవాలి? ఫ్రూట్ జ్యూస్ విత్ ఈస్ట్, అంటే ఈస్ట్ కలిపినటువంటి ఫ్రూట్ జ్యూస్ని లేదా షుగర్ సొల్యూషన్ని తీసుకోవడం జరిగింది. అంటే మిక్చర్ని ఈ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాం. వెరీ ఈజీ. ఇక్కడ ఒంటి రంధ్రపు రబ్బర్ బిరడా ఉంది కాబట్టి బెంట్ గ్లాస్ ట్యూబ్ని ఈ రబ్బర్ బిరడాకు అమర్చినటువంటి ఈ ట్యూబ్ని ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏముంది? ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లైమ్ వాటర్ ఉంది. అంటే ఇక్కడ కానీ మనకు ఏదైనా ప్రాసెస్ జరిగి గ్యాస్ కానీ రిలీజ్ అయిన గ్యాస్ ఈ బెంట్ గ్లాస్ ట్యూబ్ గుండా లైమ్ వాటర్లోకి వస్తుంది. అది ఇక్కడ మనం గమనించాల్సింది. అంటే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో CO2 కానీ రిలీజ్ అయితే ఈ ఫ్రెష్ లైమ్ వాటర్ ఏదైతే ఉందో అది మిల్కీ వైట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ CO2 రిలీజ్ కాకపోతే మిల్కీ వైట్గా చేంజ్ అవ్వదు. ఇది ఎక్స్పెరిమెంట్ యొక్క సారాంశం. ఈ డయాగ్రామ్ని మీరు నోట్బుక్లో నీట్గా వేసుకొని వీటి యొక్క పార్ట్స్ని రాసి పెట్టుకోండి. ఈ డయాగ్రామ్ చూడటంతో మనకు ఎక్స్పెరిమెంట్ ఐడియా వస్తుంది. ఈజీగా మనం రాయొచ్చు. ఎగ్జామ్లో ఈ ఎక్స్పెరిమెంట్ని కూడా ఎక్కువ మంది అటెంప్ట్ చేయలేకపోతున్నారు, రాయకుండా దీన్ని వదిలేస్తున్నారు.
ఈజీ ఎక్స్పెరిమెంట్ని మనం మొదట నేర్చుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ కంటే డెడ్ ఈజీ ఉంటాయి ఇవి. వీటిని ఈజీగా మనం నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్, అసలు క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాటి ఆన్సర్ ఎలా రాయాలనేది మనం చూద్దాం. క్వశ్చన్: హౌ డు యూ ప్రూవ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫెర్మెంటేషన్? ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో, కిణ్వన ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని నువ్వు ఎలా నిరూపిస్తావు అనేది ప్రశ్న. ఇప్పుడు దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఏం రాయాలి? ఎయిమ్ రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి? ఆపరేటర్స్ రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి? ప్రొసీజర్ రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి? అబ్జర్వేషన్ రాయాలి. నెక్స్ట్ రిజల్ట్స్ రాస్తాం. ఇది స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్పెరిమెంట్ని ఆన్సర్ చేయాల్సినటువంటి విధానం. ఫస్ట్ ఎయిమ్ టు ప్రూవ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫెర్మెంటేషన్. క్వశ్చన్నే ఇక్కడ ఆన్సర్గా ఎత్తి రాయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేటర్స్ ఇప్పుడే చూసాం. 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. డయాగ్రామ్ను ఒకసారి మైండ్లో పెట్టుకుంటే ఈజీగా మనం ఆపరేటర్స్ని రాయొచ్చు. ఆపరేటర్స్: ఫ్రూట్ జ్యూస్ ఆర్ షుగర్ సొల్యూషన్. అలాగే ఈస్ట్, ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాం కదా. సో టెస్ట్ ట్యూబ్, ఎన్ని టెస్ట్ ట్యూబ్లు? 2 టెస్ట్ ట్యూబ్స్ అని కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ కార్క్, 1 హోల్ కార్క్, ఒంటి రంధ్రపు రబ్బర్ బిరడ. నెక్స్ట్ బెంట్ గ్లాస్ ట్యూబ్, వంగి ఉన్నటువంటి గ్లాస్ ట్యూబ్. నెక్స్ట్ లైమ్ వాటర్. ఇవి ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఆపరేటర్స్గా మనం రాయగలిగింది. వీటన్నిటిని మనం రాసుకుంటే వీటికి సంబంధించిన ఒక్కొక్క పాయింట్ రాసినా కూడా ప్రొసీజర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. టేక్ సమ్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ షుగర్ సొల్యూషన్ అండ్ యాడ్ సమ్ ఈస్ట్ టు దిస్. ఈస్ట్ని, షుగర్ సొల్యూషన్ని కలిపి మిక్చర్గా ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. నెక్స్ట్ టేక్ దిస్ మిక్చర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఫిట్టెడ్ విత్ ఏ 1 హోల్డ్ కార్క్. ఒక టెస్ట్ ట్యూబ్లోకి ఈ మిక్చర్ తీసుకుని దానికి ఏం చేయాలి? 1 హోల్ కార్క్ని ఫిట్ చేయాలి. ఫిట్ ద కార్క్ విత్ ఏ బెంట్ గ్లాస్ ట్యూబ్. తర్వాత ఏం చేయాలి? బెంట్ గ్లాస్ ట్యూబ్ని దానికి ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? డిప్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్ ఇంటూ ఏ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లైమ్ వాటర్. రెండవ చివరిని ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి లైమ్ వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్లోకి అమర్చాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ మనం అబ్జర్వేషన్ చూస్తే లైమ్ వాటర్ టర్న్ మిల్కీ. ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి లైమ్ వాటరు మిల్కీ వైట్గా టర్న్ అవుతుంది. దిస్ ఇండికేట్స్ దట్ CO2 ఈజ్ రిలీజ్డ్. ఇది దేన్ని తెలియజేస్తుంది? అక్కడ CO2 రిలీజ్ అయ్యింది అని ఇండికేషన్. సో దీన్ని బట్టి ఏం చేసాం? దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫెర్మెంటేషన్. దీన్ని బట్టి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యింది. ఇది ఒక రకమైనటువంటి ఎనరోబిక్ రెస్పిరేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. దీన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ని రాయమని అడిగినా కూడా మీరు ఇది రాయాల్సి ఉంది. ఓకే, ఇట్లా మనం ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.